రాజ్యాంగ వ్యవస్థలను అవమానించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఫార్ములా ఈరేస్ కేసులో తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలని సూచించారు. జైలుకు వెళ్తే సీఎం కావచ్చన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నారని చెప్పారు. అయితే ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కాలేరన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్ సర్కార్పై నోరు పారేసుకుంటే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు పటేల్ రమేష్ రెడ్డి. రాజకీయాలను పరిశీలించినట్టయితే ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి చూసినట్టుంటే పిచ్చి కుక్క గరిచి పిచ్చి లేచిన విధంగా మాట్లాడుతున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏసీబీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం అటెండ్ అయిన సందర్భంలో బయటికి వచ్చి అది లొట్టపీసు కేసు అని చెప్పి, అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా చిన్న చూపు చూసే విధంగా, రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసులు నువ్వు నిజంగా కనుక తప్పులు చేయకపోతే నువ్వు విచారణను ఎదుర్కొని ఈరోజు విచారణను నువ్వు న్యాయంగా పోరాటం చేసి అందులో ఏది ఉన్నదని చెప్పి బహిర్గతం అయ్యేంత వరకు కూడా ఓపిక పట్టే పరిస్థితి లేదు. ఈరోజు కేటీఆర్ చూస్తే ఎట్లుందనంటే జైళ్ళల్లో పెట్టుకోండి 15 రోజులు ఉండొస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఏదైతే ఇప్పుడు ఆయనకు ఒక ఫోబియా పట్టుకున్నది, ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జైలుకు పోయి వస్తే ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంటు ఆయనలో ప్రబలంగా ఉంది. సో ఈరోజు చెల్లెకు అన్నకు మధ్యన పోటీ, ఎవరు ముందు జైలుకు పోవాలి, ఎవరు ఎక్కువ కాలం ఉండాలని చెప్పి. అయ్యా, నువ్వు జైలుకు పోయి వచ్చినా కాళ్ళు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సర్కస్ చేసినా కూడా నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. బిడ్డ ఖబర్దార్, ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి లుచ్చా మాటలు కనుక నువ్వు ఇంకా మాట్లాడితే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తామని కూడా